మనం ఏ స్థితిని కలిగినా ఒకసారి ఆలోచించుకోవాలి. మేము సేవకులమని చెప్పుకుంటూ మనమే ఘనపరుచుకొని గొప్పవారం అనుకొని మన జీవితంలో దరిద్రులను పేదవారిని లెక్క చేయకపోతే దానికి తప్పకుండా న్యాయపు తీర్పు ఒకటి ఉన్నది. నువ్వు అనుభవించాల్సిందే. నువ్వెంత గొప్పవాడివైనా కావచ్చు, నీకెన్ని లక్షల సంఘమైన ఉండొచ్చు, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు నీకు ఉండొచ్చు, కానీ గొప్పవారి ముందు పేదవారిని కూడా నువ్వు గౌరవించాలి. గొప్పవారు వచ్చారు ఏదైనా పేదవారిని పక్కకు నెట్టేయటం కాదు, వారితో మాట్లాడకుండా ఉండటం కాదు, వారిని అసహించుకోవడం కాదు, వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పటం కాదు. వారిని ఎంతగా గౌరవిస్తావో, ప్రేమిస్తావో, సన్మానిస్తావో దరిద్రులకు ఆ విధంగా సన్మానించు, గౌరవించు, ప్రేమించు. ఇదే యేసు ప్రభు మనకి